ఏ బ్రో ఎంతవరకు పోతాను బ్రో సచివాలయం వెళ్తున్నా బ్రో. ఎందుకు? ఎలక్షన్ కమిషన్ స్లిప్స్ ఇష్యూ చేసింది కదా, మా ఇంట్లో అందరికి వచ్చాయి, నాకు రాలే బ్రో. అంటే మీ ఇంట్లో అందరు స్లిప్లు వచ్చినాయి, నీ స్లిప్ రాలేదు. అందులో ఎలక్షన్స్ ఉన్నాయి కదా అందుకు. అది ఓకే, నీ దగ్గర ఓటు కార్డు ఉందా? ఉంది బ్రో. ఒకసారి ఇటు. ఓకే, ఇక్కడ జస్ట్ ఓటు కార్డ్ నెంబర్ అనేది ఉంటే చాలు. ఓకే అండి, ఇందుకోసమే మనకు ఎలక్షన్ కమిషన్ ఈసీఐ అనేది ఒక నెంబర్ తీసుకొని రావడం జరిగింది. జస్ట్ ఈ నెంబర్కి మీరు మీ ఓటు కార్డు నెంబర్ అనేది మెసేజ్ చేస్తే చాలండి. మీ యొక్క ఓటు స్లిప్లో వచ్చిన సీరియల్ నెంబరు అలాగే మీ పార్టీ నెంబరు. పార్ట్ నెంబర్ అంటే ఏం లేదు, మీరు ఎక్కడైతే ఏ ప్లేస్లోకి వెళ్ళి ఓట్ వేయాలనుకుంటున్నారో ఆ ప్లేస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీ మొబైల్కి మెసేజ్ రూపంలో మనకి ఎలక్షన్ కమిషన్ అనేది పంపిస్తుంది. సో ఇది ఎలా చేయాలి ఏంటి అనేది నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇకపోతే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఎందుకంటే చాలామంది ఈ విధంగా స్లిప్స్ రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మోటివేషన్ కోసం ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. తప్పకుండా వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. సో మీరు చేయాల్సిన పని ఏం లేదండి, సింపుల్గా మీ మొబైల్లో మెసేజ్ యాప్ అనేది ఓపెన్ చేయండి. సో మెసేజ్ యాప్ అనేది ఓపెన్ చేస్తాను. మనకి ఇక్కడ న్యూ మెసేజ్ ఇప్పుడు మనకి ఏదైతే ఎలక్షన్ కమిషన్ అయితే ఉందో ఇందుకు మనం ఒక మెసేజ్ అయితే చేయాలి. నెంబర్ వచ్చేసి 1950. ఈ 1950 నెంబర్కి సింపుల్గా మీరు ఈసీఐ స్పేస్ మీ ఎలక్షన్కి సంబంధించి ఓటు కార్డు నెంబర్ ఏదైతే ఉందో ఈ ఓటు కార్డు నెంబర్ అనేది మెసేజ్ చేస్తే చాలండి. వాళ్ళకి ఈ విధంగా సెండ్ మెసేజ్ అని చేస్తే మీకు ఒక మెసేజ్ రావడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ కాంటాక్టింగ్, అంటే ఎలక్షన్ కమిషన్ని మీరు కాంటాక్ట్ అయినందుకు ధన్యవాదములు, మీ యొక్క డీటెయిల్స్ అనేది మేము మీకు మెసేజ్ చేస్తామని ఇక్కడ మెసేజ్ రావడం జరుగుతుంది. సో చూడండి, మెసేజ్ చేసిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు ఒక మెసేజ్ రావడం జరిగింది. ఈ మెసేజ్లో వచ్చేసి నా పేరు అలాగే నాకు సంబంధించిన పార్టీ నెంబరు, సీరియల్ నెంబరు, అలాగే ఇక్కడ డీటెయిల్స్ అన్నీ మనకు మెసేజ్లు అయితే రావడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. ఇలా స్లిప్స్ రాని వాళ్ళందరికీ వీడియోని షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే మా